ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులైనా కాలేజీలో అయినా ఇన్ని కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల స్టాఫ్ కూడా సుమారు లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా దీని మీద ఆధారపడి ఉన్నది. వాళ్ళు కూడా ఫీజులు అమౌంట్ ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనిలో ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే దీని మీద ఫీజులు ఏది 60 లక్షల మంది తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా స్టాఫ్ 1 లక్ష మంది ఎవరైతే స్టడీ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ ఆధారపడి ఉన్నది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి విప్లవం వస్తుంది. కొన్ని లక్షల మందితోని ఎట్టి పరిస్థితుల్లో రేపు మాకు మీటింగ్ ఉంది. ఎంపీ ఎమ్మెల్యేలు అందరు మీటింగ్ ఉంది. మీటింగ్లో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పెద్ద ఎత్తున తీసుకుపోతాం. ఎందుకంటే విద్యార్థులు చదువు ఒక్కసారి బ్రేక్ అయిందనుకో ఫర్దర్ చదవలేకపోతూ ఉంటారు. గతంలో మీరు చూస్తూ ఉన్నారు. దీంట్లో అధికారులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా అయ్యారు చాలామంది. ఏంది ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైతే ప్రతి ఒక్కరు ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా ఒక ఎమ్మెల్యేలోనే గ్రాడ్యుయేషన్ చదువుకోవాలి, అబ్బాయి గ్రాడ్యుయేషన్ చదువుకోవాలి. గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్ ఎప్పుడైతే ఉన్నదో దానిలో ఇంజనీర్ వస్తుంది, డాక్టర్స్ వస్తారు, ఫార్మసీ వస్తుంది, బీ ఫార్మసీ వస్తుంది. అన్నీ దీని మీద ఎంతో టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా బాగున్నది. ఎడ్యుకేషన్లో కూడా ఇప్పుడు కొంతమంది ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రొఫెసర్ లైన్ ఉన్నారు, తర్వాత పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డబ్బులు లేకుండా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేకుండా చదువుకొని ఫ్యామిలీస్, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ తీసుకుని ఇంట్లో లివింగ్ కెపాసిటీగా బాగా పెరుగుతూ ఉంటుంది. పెరిగి తర్వాత అబ్రాడ్ పోయి దానిలో మళ్ళీ ఇండియాకే ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ని ఈ పెట్టుబడిని ఇన్కమ్గా చూసుకొని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రిలీజ్ చేయాలి, బేషరతుగా ఎట్ ఏ టైం రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్.